హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ హుక్స్ మీద క్లాసెస్ స్టార్ట్ చేశాము. ఒకటి యూజ్ స్టేట్ హుక్ అనేది ఒకటి కంప్లీట్ చేశాము. ఆ తర్వాత యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అనే హుక్ ఒకటి కంప్లీట్ చేశాము. 2 వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఇది నేను గిట్లో ఈ రిపాజిటరీ కూడా అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లోన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనే సైడ్ ఎఫెక్ట్ హుక్ ఒకటి నేర్చుకున్నాం. యూజ్ ఎఫెక్ట్ యాక్చువల్గా నేను చెప్పాను 18 లేటెస్ట్ రియాక్ట్లో ప్రొవైడ్ చేసిన హాల్ హుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 by 1 టీచ్ చేసుకుంటూ వస్తాను. ఇప్పటికి మనం వచ్చేసి యూజ్ స్టేట్ హుక్ ఒకటి కంప్లీట్ చేసాము. అట్లానే యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ ఒకటి కంప్లీట్ చేసాం. ఈరోజు వచ్చేసి మనం యూజ్ ఎఫెక్ట్ అనే హుక్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు అన్ని హుక్స్లో పర్ఫెక్ట్ అవుతారు. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా కంపల్సరీ అడుగుతూ ఉంటారు. మీరు వీటిని ప్రాక్టీస్ చేశారంటే కంపల్సరీ మీరు ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఫేస్ చేయగలుగుతారు రియాక్ట్ జేఎస్ మీద. సో కాబట్టి ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేసి లైక్ చేస్తే నా వీడియో కొద్దిగా పాపులర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎక్కువ మంది దీన్ని నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. యూజ్ ఎఫెక్ట్లో నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ కాంపోనెంట్ పేరు నేను రూట్ కాంపోనెంట్ కాబట్టి index.js అని చెప్పని పెట్టుకుంటున్నాను. సో దీంట్లో మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనకు తెలుసు షార్ట్ కట్ RAFC రియాక్ట్ యారో ఫంక్షన్ అని చెప్పని వాడతాం. దీని యొక్క హుక్ పేరు మనం ఫోల్డర్ పేరు ఏం పేరు పెట్టామో అదే దీని యొక్క హుక్ నేమ్ కూడా మనం పెట్టుకుందాం. యూజ్ ఎఫెక్ట్ హుక్ అని చెప్పని పెట్టుకున్నాను నేను. ఓకే, దట్స్ సో యూజ్ ఎఫెక్ట్ అనేది బేసికల్గా దేనికి వాడుతుంటామంటే జనరల్గా పేజీ ఎప్పుడైతే రెండర్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్తాను తర్వాత మీకు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏందనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం చాలా క్లియర్గా. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ ఎఫెక్ట్ అండ్ యూజ్ లేఅవుట్ అనేది. నేను నెక్స్ట్ క్లాస్లో దాని గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే యూజ్ ఎఫెక్ట్ హుక్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్లో లైఫ్ సైకిల్ మెథడ్స్లో మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది లైఫ్ సైకిల్ మెథడ్స్ కోసం వాడుతుంటాం. ఒక కాంపోనెంట్ని అన్మౌంట్ చేయాలన్నా యూజ్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ అప్లై అయినప్పుడు అది అన్మౌంట్ అయ్యేటట్టు చేయొచ్చు, లేదా అప్డేట్ అయినప్పుడైనా ఇలా చేయొచ్చు. సో ఈరోజు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక జేసన్ ప్లేస్ హోల్డర్లోంచి ఒక ఫేక్ ఏపీఐని తీసుకొని దానిలో ఉన్న డేటాని ఎలా బైండ్ చేయాలి, సెర్చ్ చేసినప్పుడు ఎలా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు ఈ ఒక్క క్వశ్చన్కే 20 minutes టైము 25 minutes టైం ఇచ్చేసి ఇది కంప్లీట్ చేస్తే మీరు మోస్ట్ ఆఫ్ ది రియాక్ట్లో సెలెక్ట్ అవుతారు. నేను ఫేస్ చేసిన వాటిలో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో దీన్ని అడిగారు. ఏదన్నా ఒక ఫేక్ ఏపీఐ తీసుకోమంటారు, ఆ డేటాని లైవ్లో ఫిల్టర్ చేస్తూ కింద బౌండ్ అవ్వాలని చెప్పంటారు. నేను చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయండి. ఈ కోడ్ అనేది మీకు కావాలనుకుంటే మీరు నా గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళి క్లోన్ చేసుకోండి. నేను ఆ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద కోడ్. ఫస్ట్ మనం ఏదైతే మనం ఒక URL తెచ్చుకోవాలనుకుంటున్నామో దానికోసం ఒక కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. దాని పేరు బేస్ URL అని పెట్టుకుందాం. అంటే రూట్ URL, మళ్ళీ పొద్దుగు దాన్ని మోడిఫై చేయకుండా ఒక లొకేషన్లో. అయితే ఇప్పుడు URL తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఒక బ్రౌజర్లోకి వెళ్ళి ఫేక్ ఏపీఐ అనేది ఒకటి తీసుకొచ్చుకోవాలి. ఫేక్ ఏపీఐస్ ఎక్కడ ఉంటాయంటే మనకి జేసన్ ప్లేస్ హోల్డర్స్ అని చెప్పని ఒక సైట్ ఉంది. ఆ సైట్లో వాళ్ళు ఫేక్ ఏపీఐస్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక 10 డేటా ఉండే యూజర్స్ డేటా తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. లేదనుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఉంటే ఫిల్టర్కి బాగుంటుంది కాబట్టి పోస్టల్ డేటా తెచ్చుకుందాం. ఈ పోస్టల్ డేటాని ఇక్కడ నుంచి నేను ఎండ్ పాయింట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కూడా ఏపీఐ యొక్క URL ఏమని పిలుస్తుంటామంటే టెక్నికల్గా ఎండ్ పాయింట్ అని పిలుస్తుంటాం. ఓకే, నేను మినిమైజ్ చేస్తున్నాను, నా కోడ్లోకి వస్తున్నాను. ఈ బేస్ URL దగ్గర దాన్ని పేస్ట్ చేసుకుంటున్నాను.
అయితే మనం ఈ వెబ్సైట్లో మనం చూసుకోవాలి, ఇక్కడ యూజర్ ఐడి, టైటిల్, బాడీ అని చెప్పి ఒక 4 కాలమ్స్ ఉంటాయి. ఈ 4 కాలమ్స్ మనకు కావాలనుకుంటే ఎలా బైండ్ చేయాలనేది మనం చూసుకోవాలి. ఈ కాలమ్ నేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకు కావాల్సినవి బైండ్ చేసుకోవచ్చు, వద్దనుకునేవి లీవ్ చేయొచ్చు. అవి ఎలా చేస్తామో ఏందనేది మీకు 1 by 1 నేను అప్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద కోడ్. సో ఫస్ట్ మనకి ఏంది, ఒక డేటాని ఏపీఐ నుంచి ఫెచ్ చేస్తున్నాం. దట్స్ వెరీ గుడ్. ఆ ఫెచ్ చేసిన డేటాని ఎక్కడో ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్టేట్ వేరియబుల్ అంటాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ కింద ఒక స్టేట్ని మేనేజ్ చేద్దామని డేటా డాట్ సెట్ డేటా అని చెప్పి నేను ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని యూజ్ స్టేట్ అనే హుక్ ద్వారా బ్లాంక్ అరేని అసైన్ చేస్తాను. ఎందుకు బ్లాంక్ అరేని అసైన్ చేస్తానంటే బై డిఫాల్ట్గా దాంట్లోకి ఏ టైప్ ఆఫ్ ది డేటా వస్తుంది అనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని మెన్షన్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. యాక్చువల్గా మన ఏపీఐ నుంచి డేటా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తుంది. ఏమొస్తాయి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి అరే ఉంది, ఆ అరేలో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సపరేటెడ్ బై ద కామాస్తో ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, అరే తీసుకోవాలి. అక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది, ఇంకేదైనా తీసుకున్న ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ దట్. ఇంకొకటి, మనం ఇప్పుడు డేటాని సెర్చ్ చేయాలనుకుంటున్నాం అంటే మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఆ ఇన్పుట్కి అప్డేట్ అయినప్పుడల్లా ఒక మెథడ్ కావాలి కాబట్టి సెట్ ఇన్పుట్ అని చెప్పని తీసుకుందాం. దాన్ని కూడా ఒక స్టేట్లో ప్రొవైడ్ చేద్దాం. ఇది ఎంటీ స్ట్రింగ్, ఎందుకని ఇన్పుట్ ఎప్పుడు కూడా బ్లాంక్ ఉంటుంది, తర్వాత మనం ఎంటర్ చేసే డేటా ఉంటుంది. సో కాబట్టి సెర్చ్ ఇన్పుట్ అనేది ఎంటీ. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్, మనకి ఇంకేం కావాలి, ఒక యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ కావాలి. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు అండ్ సెకండ్ పారామీటర్ ఏంటంటే డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు. డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడల్లా యూజ్ ఎఫెక్ట్ అప్లై అవుతుంటుంది. అలానే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ రెండర్ అయినప్పుడు కూడా యూజ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఒకవేళ మీరు డిపెండెన్సీ బ్లాంక్ కనుక ప్రొవైడ్ చేస్తే యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఓన్లీ 1 టైమే ఎగ్జిక్యూట్ అయింది. మీకు ఇంటర్వ్యూలో దీని మీద క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. డిపెండెన్సీ ఏమీ ఇవ్వకుండా వదిలేస్తే ఏం జరిగిద్ది, అన్లిమిటెడ్ ఆఫ్ రెండర్స్ అంటే మీకు టర్మినేషన్ అనేది లేకుండా కంటిన్యూ రెండర్ అయిపోయింది. సో అది ఎప్పుడు కూడా మంచి ప్రాక్టీస్ కాదు. కంపల్సరీ మీకు ఒకవేళ డిపెండెన్సీ ఏమీ లేకుండా ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ క్లోజ్ అయిపోవాలంటే కామా తర్వాత మీరు ఎంటీ అరేని ప్రొవైడ్ చేస్తే అది ఓన్లీ సింగిల్ టైమే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఆ ఎంటీ అరేలో మీరు ఒక డిపెండెన్సీని కనుక ప్రొవైడ్ చేస్తే, డిపెండెన్సీ మీన్స్ ఏ ఇన్పుట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందో ఆ ఇన్పుట్నే డిపెండెన్సీ కింద ప్రొవైడ్ చేస్తే ఆ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడే ఇది ఎగ్జిక్యూషన్ జరిగింది అనమాట. ఓకే, దట్స్ నౌ వీ కెన్ రైట్ ద కోడ్ ఆన్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ని మనం యూజ్ చేసుకోవాలంటే యూజ్ ఎఫెక్ట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత మీరు ఎటువంటి డిపెండెన్సీస్ అవసరం లేకపోతే అంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది, ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ రిపీటెడ్గా అవసరం లేదు, ఓన్లీ పేజ్ లోడ్ అయినప్పుడు ఒక్కసారే అవసరము, అప్పుడు ఎంటీ డిపెండెన్సీ పెడతాం. లేదండి నాకు ఇన్పుట్ మార్చినప్పుడల్లా అది ఎఫెక్ట్ అవ్వాలి, డేటా ఫిల్టర్ అవ్వాలి అనుకుంటే అక్కడ మనం ఇన్పుట్ అనేదాన్ని పెడతాం. ఇది పెట్టకపోతే ఏం జరిగింది, పెడితే ఏం జరిగింది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు, నో వరీస్. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్లో మనం రాయాల్సింది ఏంది, ఒక డేటాని ఫెచ్ చేయాలి. నేనేం చేస్తానంటే ఆ డేటా ఫెచ్ చేయడం కోసం ఒక చిన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటున్నా. సో కాన్స్టెంట్ ఫెచ్ డేటా అని చెప్పని రాసి ఈ ఫెచ్ డేటా అనే ఫంక్షన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ని జస్ట్ కాల్ చేసుకుంటా, అంటే దాని కింద కాల్ చేస్తా. ఇది రాయకుండా డైరెక్ట్గా కూడా కోడ్ రాయొచ్చు. ఇలా రాయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టేట్ అప్డేషన్ అనేది ప్రాపర్గా జరిగింది. స్టేట్ అప్డేట్ ఎప్పుడు కూడా ప్రాపర్గా జరిగింది. ఆ గ్యాప్ అనేది మనకి స్టేట్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోవడం కోసం ఉపయోగపడింది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, మనం ఫెచ్ అనే ఒక కమాండ్ ఉపయోగించి ఓపెన్ ద బ్రాకెట్. ఈ ఫెచ్ అనేది ఎందుకు వాడతాం, మనం డేటాని ఏపీఐ నుంచి ఫెచ్ చేయడానికి 2 రకాలుగా మనం వాడచ్చు. ఇంకొక లైబ్రరీ కూడా ఉంది, యాక్సియస్ అనే లైబ్రరీ ఉంది, అది థర్డ్ పార్టీ లైబ్రరీ. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటేనే పనిచేసిద్ది. బట్ ఫెచ్ అనేది బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో కాబట్టి రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి దీనికోసం ఎటువంటి ఇంపోర్ట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు,
ఎటువంటి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే మీరు యాక్సెస్ లైబ్రరీని వాడాలంటే దెన్ మనం కంపల్సరీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని గురించి మనం తర్వాత టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇది రాసేటప్పుడు ఫెచ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఫెచ్ చేస్తున్నాను? ఒక స్పెసిఫైడ్ యూఆర్ఎల్ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నాను. అయితే ఆ డేటా ఎప్పుడైతే రిటర్న్ వస్తుందో, ఎప్పుడే వస్తుందో తెలియదు దానికి. అంటే 1 నిమిషం పట్టచ్చు, హాఫ్ మినిట్ పట్టచ్చు, సెకండ్స్ పట్టచ్చు. ఎప్పుడైతే ఆ డేటా షుడ్ బి రిటర్న్డ్ తిరిగి మనకు వస్తుందో అప్పుడు దెన్ అంటే ఆ తర్వాత జరగాల్సింది ఏంటంటే ఒక రెస్పాన్స్ని తీసుకొని తిరిగి వస్తుంది. ఆ రెస్పాన్స్ని ఏం చేయాలి? ఆ రెస్పాన్స్ అనేది మనకి జనరల్గా ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంటే దాన్ని ఏం చేయాలంటే ఆ రెస్పాన్స్ డాట్ జేసన్ ఫార్మేట్లోకి మనం మార్చుకోవాలి. అయితే ఆ జేసన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వచ్చేదానికి మనం ఏమంటాము? దెన్ ఎప్పుడైతే తిరిగి వస్తుందో అది ఒక వేరియబుల్లో పెట్టుకుంటాము. దట్ ఈజ్ కాల్డ్ డేటా అనే వేరియబుల్లో పెట్టుకుంటాం. ఈ డేటాలో మనం దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా కిందకి రాసుకుందాం. దెన్ అనే స్టేట్మెంట్ని కిందకి రాసుకుందాం. సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ఫార్మాట్ చేస్తే ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తాయి. ఈ డేటా ఏదైతే రిటర్న్ వస్తుందో ఈ డేటాని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి నేను బ్రాకెట్స్లో రాసుకుంటున్నాను. ఎందుకు రాసుకుంటున్నాను అనేది రీజన్ చెప్తాను. ఆ వచ్చిన డేటాని నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఒక ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే సెట్ డేటాలో ఏం పెట్టుకుంటాం? ఫస్ట్ డేటా పెట్టుకుంటాం. కానీ నాకు డేటా అవసరం లేదు. ఆ డేటాని ఫిల్టర్ చేసిన డేటా కావాలి. సో కాబట్టి డేటా డాట్ అంటే నేను మ్యాక్సిమం కోడ్ రిడ్యూస్ చేసి అక్కడే డైనమిక్గా వర్క్ సెట్ చేయడం కోసం ఇదంతా రాస్తున్నాను. సో డేటా డాట్ ఫిల్టర్ ఆఫ్ ఆ కాల్ బ్యాక్లో మనకు వచ్చే ఇన్పుట్ వాల్యూ యూజర్. ఈ యూజర్ ఏదైతే వస్తుందో ఆ యూజర్లో ఉన్న టైటిల్, మనం టైటిల్ టార్గెట్ చేస్తున్నాం. టైటిల్ డాట్ ఇంక్లూడ్స్ అనే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ వాడి ఆ ఇన్పుట్ అనే వేరియబుల్లో ఏదైతే మనం డిఫాల్ట్గా ఎంటీ అనేది పెట్టామో ఆ ఎంటీకి ఎంటీ అంటే అర్థమైంది ఆల్ ఆర్ విల్ బి రిటర్న్. ఎందుకని ఎంటీ అనేది ఉండదు కాబట్టి. సో ఇన్పుట్ ఎప్పుడు కూడా బ్లాంక్ ఉందంటే మీనింగ్ ఏంటంటే అన్ని రికార్డ్స్ రిటర్న్ రమ్మని అర్థం. అదే ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూకి సాటిస్ఫైడ్ అవుతుంది రిటర్న్ రమ్మని అర్థం. సో ఇప్పుడు ఈ సెట్ డేటా ఫంక్షన్లో ఏం స్టోర్ అయింది? ఫిల్టర్డ్ డేటా స్టోర్ అయింది. ఈ ఫిల్టర్ డేటాలో మనం ఏం వాడాం? వెరీ సింపుల్ చూడండి. డేటా డాట్ ఫిల్టర్ అనే ఫంక్షన్ వాడి యూజర్ అనేది ఏంది? కాల్ బ్యాక్ వాల్యూ. దాంట్లో నుంచి వచ్చిన టైటిల్ అనే అంటే యూజర్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న టైటిల్ అనే కీకి ఇంక్లూడ్స్ అంటే ఆ టైటిల్లో ఈ కంటెంట్ ఇంక్లూడ్ అయ్యిందా? అయ్యున్న డేటా మొత్తం రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఆ రిటర్న్ వచ్చిన డేటా ఈ సెట్ డేటా అనే ఫంక్షన్ ద్వారా డేటాలోకి మనం స్టోర్ చేస్తున్నాం. అయితే ఈ ఫంక్షన్ రాసినంత మాత్రం ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ కాదు. ద ఫంక్షన్ షుడ్ బి కాల్. సో ఫెచ్ డేటా అని చెప్పిన ఒక ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేయాలి. వెన్ ఎవర్ వీ కెన్ కాల్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ స్టేట్ అప్డేట్ అయిపోయి మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ టైం. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయింది? ద ఇన్పుట్ షుడ్ బి చేంజ్ ఆటోమేటికలీ, ద డేటా షుడ్ బి రీరెండర్స్. మళ్ళీ ఏపీఐ నుంచి కాల్ జరిగి డేటాని రిటర్న్ తీసుకొస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా వచ్చేసింది. ఈ డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ డేటాని స్క్రీన్ మీద పాపులేట్ చేయాలి. సో దానికోసం నేను ఒక యూఎల్ అనే కమాండ్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఒక కమాండ్ తీసుకొని దాంట్లో నేను డేటాని మొత్తం మ్యాప్ చేయాలనుకుంటున్నాను. డేటా డాట్ మ్యాప్ ఆఫ్ ఏం రిటర్న్ వస్తుంది అక్కడ? యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ వస్తుంది అనుకుందాం. యూజర్ అనే ఆబ్జెక్ట్ రిటర్న్ వస్తే ఆ వచ్చిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక డివిజన్లో చూపించాలనుకుంటున్నా, ఒక డివిజన్ వాడాలనుకుంటున్నా. ఈ డివిజన్ ఇన్సైడ్ నాకేం కావాలి? ఒక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కావాలి. ఈ లిస్ట్లో నేను చూపించాలనుకుంటున్నది ఏంటంటే యూజర్ డాట్ ఐడి చూపించాలనుకుంటున్నాను. అలానే ఇంకొక ఎల్ఐ తీసుకొని బ్రాకెట్స్లో యూజర్ డాట్ ఏం వాడాలనుకుంటున్నాను? టైటిల్ వాడాలనుకుంటున్నాను. ఈ రెండు చూపించాలనుకుంటున్నాను. దట్స్ ఫైన్. సో డివిజన్ అయిపోయింది. యూఎల్ ఇక్కడ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. దట్స్ ఫైన్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. సో ఇప్పుడు మనకి డేటా ఈజ్ రెడీ. బట్ ఇన్పుట్ అనేది ఎక్కడ మనం డిఫైన్ చేయలేదు. సో కాబట్టి దీనిపైన మనం ఏం చేద్దామంటే ఈ డివిజన్ పైన ఒక ఇన్పుట్ తీసుకుందాం. టైప్ వచ్చేసి టెక్స్ట్ అని చెప్పని స్పెసిఫై చేసి ఆన్ చేంజ్ అనే హ్యాండ్లర్ని మనం రాద్దాం. వెనెవర్ ఆన్ చేంజ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ కాల్ బ్యాక్లో ఒక ఈవెంట్ పాస్ అవుతుంది. దాన్ని సెట్ ఇన్పుట్ అనే మెథడ్లో
టార్గెట్ వాల్యూ కింద సెట్ చేస్తాం. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఈ అంటే ఈవెంట్ అర్థము, దాని సింపుల్ ఫామ్ లో మనం అలా రాసాము. ఓకే, దట్స్ ఫైన్. ఇన్పుట్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం స్క్రీన్ రెండర్ చేసి చూద్దాము. రన్ చేయాలంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ అంతా డిజైన్ చేశా, కానీ ఈ కాంపోనెంట్ నేను మెయిన్ ప్రోగ్రామ్ లోకి కాల్ చేయాలి, ఎక్కడ యాప్ డాట్ జేఎస్ లోకి. సో కాబట్టి కాంపోనెంట్ నేమ్ ఏంది, యూజ్ ఎఫెక్ట్ హుక్ అని చెప్పి నేను కాల్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఆ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దట్స్ ఫైన్. నౌ వీ కెన్ రన్ ద npm రన్ స్టార్ట్ అని చెప్పి రన్ చేస్తే ఈ హుక్ అనేది మనం కాల్ చేసాం కాబట్టి హుక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అది ఏం ప్రాబ్లం వస్తుందో, వుడ్ యూ లైక్ టు రన్ అనదర్ పోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్. సో ఆల్రెడీ పోర్ట్ రన్ అవుతుందంట, ప్రీవియస్ రన్ చేసింది. సో ఇంకొక పోర్ట్లో రన్ చేయమంటావు అని అడిగితే ఎస్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏం చేసిందంటే ఆ పోర్ట్ని ఒమిట్ చేసి నెక్స్ట్ పోర్ట్లో ఓపెన్ అయింది. యాక్చువల్గా బై డిఫాల్ట్ 3000 పోర్ట్ ఉంటుంది. అది నేను అంతకుముందు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైనా బ్లాక్ అయి ఉంటుంది, దట్స్ వై అది చూపించట్లేదు మనకి. సో ఇక్కడ నాకు డేటా ఏమీ రాలేదు, నేను టైప్ చేస్తున్నా ఏమీ రాలేదు. అంటే చేంజ్ అయినప్పుడు రిఫ్లెక్ట్ కాలేదు, డేటా రాలేదు. సో వై ద డేటా షుడ్ నాట్ బి రిటర్న్డ్, ఎందుకు రాలేదు అనేది మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇండెక్స్ డాట్ ఫైల్ సేవ్ అయిందా, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం ఏపీఐ కాల్ చేసాము, డివిజన్లో డేటా డాట్ మ్యాప్ ఆఫ్ అన్నాము, యూజర్ ఐడి. ఇక్కడ చిన్న టైటిల్ పెట్టుకుందాం, హెడ్డింగ్ వస్తే మనకు ఆ కాంపోనెంట్ వచ్చిందా లేదా కూడా తెలియాలి కాబట్టి ఫిల్టర్డ్ డేటా అని చెప్పని పెట్టుకుందాం. ఫిల్టర్డ్ డేటా అని చెప్పని పెట్టుకుందాం, దట్స్ ఫైన్. ఈ ఫిల్టర్ డేటా అని పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి ఏం చేద్దాము, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫెచ్ డేటా ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అంటుంది. సో దిస్ ఈస్ ద ఫెచ్ డేటా. మనం ఆల్రెడీ ఫెచ్ డేటాని కాల్ చేసాం. సో ఇక్కడ మనకి పారామీటర్స్ బ్లాంక్ అనేది మనం పెట్టాము అంతే. ఫెచ్ డేటా కాన్స్టెంట్ ఫెచ్ డేటా నెవర్ యూజ్డ్ ఫస్ట్ టైం మనం యూజ్ చేసాము. ఇక్కడ 1 minute. సో మనం ఇక్కడ ఈ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్కి అదేం అవసరం లేదు. సో ఫెచ్ డేటా అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్, ఇది ఒక ఫంక్షన్. ఎస్, సో ఫెచ్ డేటాని కాల్ చేసాము. ఇది లెట్స్ వీ కెన్ రన్ ద ఫార్మాట్ ద డేటా. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి, అసైన్మెంట్ ఫంక్షన్ కా ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 13:7, ఎందుకంటే ఫంక్షన్కి ఎప్పుడు బ్రాకెట్స్ ఉండాలి. దట్స్ రైట్. నౌ ఫెచ్ డేటా అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్. సో దిస్ ఇస్ ద ఫంక్షన్. ద ఫంక్షన్ షుడ్ బి కాల్. ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. సో ఇది ఎక్కడ కాల్ చేయాలంటే మనం బయట కాల్ చేయాలి, అది ఇన్పుట్ లోపల కాల్ చేసాం, దానివల్ల మనకి యూజ్ చేయలేదని చెప్తున్నాం. దట్స్ ఫైన్. మనం బ్రాకెట్స్ పెట్టేటప్పుడు బై మిస్టేక్ అబోవ్ పెట్టేసాం, దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద డేటా. డేటా వచ్చేసింది. ఇక్కడ నేను టైప్ చేస్తుంటే బ్యాక్ టైప్ చేయగల మొత్తం వచ్చేసింది. SUNT సంట్ అని కొట్టే వచ్చిందా. సో AUT కొట్టే వచ్చిందా. అట్లనే REPELLAT కొట్టా. లేదు నేను ప్రొవిడెంట్ అని కొట్టాలి. సో PROVIDENT ప్రొవిడెంట్ అని కొట్టా. ఎక్కడెక్కడైతే ప్రొవిడెంట్ ఉందో అక్కడ మొత్తం మనకి బ్యాక్ వస్తుంది. బ్యాక్ కొట్టగానే మొత్తం EU అని చెప్పి కొట్టాను, లేదు EUM అని కొట్టాను, అట్లనే FUGIT అని కొట్టాను. సో నేను ఏదైతే టైప్ చేస్తానో ఆ డేటా షుడ్ బి రిటర్న్ అనమాట. దట్స్ ఫైన్. ఇప్పుడు డేటా వచ్చింది. కొద్దిగా దీన్ని నీట్ అలైన్మెంట్ ఒక రోలో కనపడేటట్టు మనం చేసుకోవాలంటే చిన్న చిన్న స్టైల్స్ మనం రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆన్ చేంజ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం చేస్తాం, ఈ ఫెచ్ డేటా అనేది కాల్ చేస్తున్నాము. ఫెచ్ డేటా కాల్ చేసినప్పుడు సెట్ డేటాలో ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. బై డిఫాల్ట్ యూజ్ స్టేట్ ఏమి ఇచ్చాము, బ్లాంక్ ఇచ్చాము. కాబట్టి బ్లాంక్ డేటాతో ఏది ఉండదు కాబట్టి ఇట్ షుడ్ బి రిటర్న్. సో ఇక్కడ మీకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, దట్స్ రిటర్న్. ఓకే, మీరు ఏమి ఇవ్వకపోయినా ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. అదేం పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేయదు. ఏమి ఇవ్వకపోయినా ఇట్ షుడ్ బి వర్క్స్. సో SUNT సంట్ బ్యాక్ పెట్టేస్తే మళ్ళీ మొత్తం డేటా మనకి రిటర్న్ అయ్యి వచ్చేస్తుంది. సో లేదనుకుంటే మీరు ఇంకా బెటర్గా ఉండాలంటే ఒక ఎంటీ స్పేసెస్ ఇచ్చుకోండి, దట్స్ క్లియర్. సో రిఫ్రెష్ చేయండి. బై డిఫాల్ట్గా ఎంటీతో ఉన్న మొత్తం వచ్చేస్తుంది. SUNT అని కొట్టగానే సంట్కి వచ్చేస్తుంది. సో ఓకే, నౌ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా స్టైల్స్ రాసుకుందాం. ఈ స్టైల్స్ ఎక్కడ రాయాలి, యూజ్ ఎఫెక్ట్ హుక్లో ఒక ఫైల్ తీసుకుందాం. దాని పేరు index.css అని చెప్పందాం. ఈ index.cssలో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక మీకు ఏదైతే దీనికి ఇప్పుడు డివిజన్ పైన క్లాస్ వచ్చేసి ULకి ఏం చేద్దామంటే
ఒక యూఎల్ అని పెట్టాం కదా, ఈ యూఎల్కి మనం చిన్న క్లాస్ నేమ్ రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు క్లాస్ నేమ్ రాసుకొని ఆ క్లాస్ నేమ్ ఏం పెడదామంటే కోలం అని పెడదాం. సింపుల్గా కోలం అని పెడదాం. ఇక్కడ డివిజన్ వాడాం కదా, ఈ డివిజన్కి ఏం చేద్దామంటే క్లాస్ నేము రో అని పెడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చూడండి, ఇవి రెండు ఒకే రోలో రావాలి. ఈ ఒక్కొక్క డివిజన్ కోలం బై కోలం కిందకి రావాలి అని చెప్పని మీనింగ్ కోసం అలా పెట్టారు అనమాట. ఓకే, దట్స్. ఇప్పుడు కోలం అనగానే మనకి ఏం రావాలి, .column కోలం అనే స్టైల్ కాల్ చేస్తే ఏం జరగాలి, ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి ఎప్పుడు కూడా ఫ్లెక్స్ ఉండాలి. ఆ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ మనం అనుకుంది కోలమే ఉండాలి కాబట్టి కోలం ఉండాలి. దాని యొక్క లిస్ట్ స్టైల్ వచ్చేసి నన్ను ఉండాలి, లేకపోతే డాట్స్ కనబడుతుంటాయి మనకు ఆక్వర్డ్గా ఉంటుంది. అలానే రోకి ఒక స్టైల్ రాసుకుందాం. డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ ఉండాలి అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ షుడ్ బి ఏ రో, కంపల్సరీ రో అయి ఉండాలి. సో ఈ లిస్ట్లకి వచ్చేసి మనకి ఖర్చుకొని ఉండకుండా ఎల్ఐకి వచ్చిన స్టైల్ రాసుకుందాం. దట్ ఈస్ ద మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి మనం 10 పిక్సెల్స్ తీసుకుందాం. క్లారిటీగా ఒకదానికి ఒకటి ఖర్చుకోవాలి. అయితే ఇది డైరెక్ట్గా మనకు వర్క్ చేసిద్దా, ఇక్కడ రిఫ్రెష్ కొడితే ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. మరి అది వర్క్ చేయాలంటే మనం index.cssని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇంపోర్ట్ $index.css అని చెప్పని ఎప్పుడైతే మనం మార్చేస్తామో ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తే ఒక సింగిల్ లైన్లో మనకి డేటా అనేది పాపులేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డేటా పాపులేట్ అయింది. ఇప్పుడు మనం ఏదైతే QUIEST ఆటోమేటిక్గా మనం ఏదైతే టైప్ చేస్తున్నామో దానికి సంబంధించిన లెటర్స్తో ఉన్న వర్డ్సే ఆటోమేటిక్గా మనకు బైండ్ అవుతుంది. సో AUT SUNT, AUT తర్వాత SUNT లేదు, SUNT తర్వాత AUT ఉంది. సో అలా మనం డేటాని ఈజీగా బైండ్ చేయొచ్చు. ఇది మీరు కనుక పక్కా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంటర్వ్యూని రియాక్ట్ మీద అడిగే పెద్ద క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిల్టర్ చేయటము. దీన్ని డిఫరెంట్ మేనర్స్లో చేయొచ్చు. ఇక్కడే ఫిల్టర్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డేటా వచ్చిన తర్వాత ఇక్కడ రాసేటప్పుడే డేటా డాట్ ఫిల్టర్ డాట్ అని చెప్పని రాసి ఇదే ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని ఇక్కడ రాసి డాట్ మ్యాపింగ్ చేస్తే ఆ ఫిల్టర్ అయిన డేటాని మ్యాప్ చేయొచ్చు డిఫరెంట్ మేనర్స్లో. నేను దీని గురించి ఆల్రెడీ యూజ్ ఎఫెక్ట్ గురించి నేను ఇంకా డెప్త్గా మీకు మిగతా హుక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాస్తాను. ఇప్పుడు చాలా సింపుల్గా మనం హుక్ రాయగలిగాము. ఒక బేస్ URL తీసుకున్నాము. ఆ బేస్ URL ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, జేసన్ ప్లేస్ హోల్డర్ నుంచి తెచ్చుకున్నాము. దీన్ని ఎండ్ పాయింట్ అంటారని చెప్పాను. కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్స్లో పెట్టుకుంటాము. యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ని మనం ఫంక్షన్ కింద క్రియేట్ చేసుకున్నాం ఇండెక్స్కి. సో డేటా హోల్డ్ చేసుకోవడం కోసం డేటా అనే యూజ్ స్టేట్ హుక్ ఉపయోగించుకున్నాము. ఇన్పుట్ కోసం సెట్ ఇన్పుట్ వాడుకున్నాము. సో ఫెచ్ డేటా అనే ఫంక్షన్ రాసి డేటాని ఫెచ్ చేస్తున్నాము. ఫెచ్ చేసేటప్పుడే ఆ ఇన్పుట్ బాక్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసి డేటాని రిటర్న్ తీసుకొస్తున్నాము. ఆ వచ్చిన డేటాని మ్యాపింగ్ చేసి బైండ్ చేస్తున్నాం. వెరీ సింపుల్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పింక్ చేయండి. నేను నా గిట్హబ్లోకి ఈరోజు పుష్ చేస్తాను ఇప్పుడే. వీడియోతో పాటు దాని యొక్క గిట్హబ్ అకౌంట్ లింక్ కూడా మీకు ప్లేస్ చేస్తాను. ఓకే, బాయ్ ఆల్.